నమస్కారం. ఈరోజు ఈ శైవము అంటే కాశ్మీరీ శైవం అని ఒకటుండేది. ఈ కాశ్మీరీ శైవం అంటే తంత్ర శైవము అంటారు దాన్ని. ఈ తాంత్రిక శైవ విధానాల్లో చాలా ప్రముఖమైనది అది. దీన్ని త్రిక శైవము అని కూడా అంటారు. త్రిక అంటే 3 అని తెలుసు కదా మీకందరికీ. ఈ త్రిక అంటే ఇక్కడ ఒకటి ఈశ్వరుడు, రెండవది శక్తి, మూడవది వచ్చేటప్పటికి సాధకుడు. ఈ 3 కలిసి అంటే ఈ 3 కలిసి ఒక సూత్రం ఇది. సూత్రం అంటే ఫార్ములా అని కాదు, లైన్ సూత్రం అవుతుంది. ఇవి ఆధ్యాత్మిక ఏకత్వానికి నిదర్శనం. ఇది సమస్త సృష్టికి శివశక్తులు ఆధారం. వాళ్ళే ఆ స్వరూపమే ఇవి. అంటే ప్రకృతి పురుషుడు అన్నట్టు. పురుషుడు అంటే మనిషి, మగాడు కాదు అక్కడ, ఈశ్వరుడు. ఇవి మామూలుగా ఇవన్నీ ఎట్లాగా కాశ్మీర్లో చాలా రకాల తంత్రాలు కాశ్మీర్ ఉంటాయి. అవి హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ముందు చెప్పుకోవాల్సిన పేరు అభినవగుప్తుడు, వసుగుప్తుడు. ఈ సాంప్రదాయాన్ని ముందు వాళ్ళు తీసుకొచ్చి వసుగుప్తుడు, అభినవగుప్తుడు ఇట్లా, అంటే వసుగుప్తుడు తర్వాత అభినవగుప్తుడు. ఆయన తంత్రలోకాన్ని, అభినవగుప్తుడు తంత్రలోకాన్ని కూడా రాశాడు ఆయన. అది చాలా ముఖ్యమైన ఒక గైడ్ కింద లెక్క దీనికి, తంత్రజ్ఞానానికి. అయితే ఆ గైడ్లో చూసేముండదు. ఈ అభినవగుప్తుని యొక్క శిష్యులు పరంపర వచ్చింది కదా, ఆ వచ్చిన పరంపరే నడుస్తుంది. మధ్యలో కొన్నాళ్ళు ఇవన్నీ జరిగినాయి కదా కాశ్మీర్లో, ఈ రాజకీయ కారణాలను కానీ ఇట్లాంటివన్నీ కానీ జరిగి కొంచెం వెనకపడింది అది. మళ్ళీ అలాగే వస్తుంది. కానీ మూలలో ఉంటారు వీళ్ళు. కాశ్మీర్ అంటే ఆ నగరంలో ఉండరు. దాంట్లో నగరాల్లో ఎవరుంటారు? ఇదంతా లోపల అడవుల్లో ఉండేవాళ్లే కదా వీళ్ళందరూ. ఇక్కడ శివుడు గురించి చెప్పాలంటే పరమ సత్యమైన వాడు శివుడు, చైతన్యము శివుడు. ఈ చైతన్యానికి ఆధారం ఎవరంటే శక్తి. సృష్టి స్థితిలయకారకులకు ఆధారభూతమైనది శక్తి మట్టుకే. ఇవి శివుని నుండి వేరేమీ కాదు. అంటే మనం సాక్తేయుడిని కదా, నేను శక్తినే పొగుడుతాను అనుకోకండి. ఈ విషయమే అలాంటిది. ఇకపోతే జీవుడు అంటే సాధకుడు ఒక్కడే కాదు, జీవులు అందరూ కూడా జీవుడు అన్నాను అక్కడ. అందుకనే ఇవి ఈ జీవుడికి ఆధారం ఎవరంటే వీళ్ళిద్దరు శివశక్తులు కలిపి. ఆ జీవుడు కూడా శివతత్వములో శివస్వరూపము వాడు. తనను తానుగా శివస్వరూపముగా, శక్తియుక్తముగా దాన్ని భావించాలి. భావిస్తే మట్టుకే ముక్తి దొరుకుతుంది, లేకపోతే ముక్తి ఉండదు. దీనిలో ఈ మతాన్నే కౌల తాంత్రిక సాంప్రదాయానికి ముడిపడి ఉండి, బాహ్య ఆచారాలతో సంబంధం లేకుండా మంత్రము, యోగా, ధ్యానము ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ముఖ్యమైనవే. కానీ ఇవే అని కాదు అక్కడ. అంటే ధ్యానము అంటే నేను ఇలాగా పద్మాసనం వేసి ధ్యానం చేస్తున్నానని అంటే నడవదు, ఇక్కడ నడవదు. ఈ ధ్యానానికి అతి లోతైన ఒక ఆధారము నిజం మాత్రమే నడుస్తుంది. అంటే ఒరిజినల్స్, నాట్ ఫేక్తో కుదరదు అక్కడ. మంత్రం కూడా అంతే, ఫేక్ కుదరదు. ఆ మంత్రాన్ని సాధించగలగాలి, లేకపోతే ఆ మంత్రాన్ని నేను సాధించేస్తుంది అంటే తీసేస్తుంది అంతే. మొత్తం అంతా తీసేసిన వాడు వైతరిని కూడా దాటాడు. ఇప్పుడు ఒక జీవి, దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన మాట ఉంది. ఒక జీవి పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోతాడు. ఇది అందరికీ మాకు తెలిసిన అనొచ్చు. పునరపి జన్మం జఠరే సహనం నహి రక్షతి అని చెప్పేసి శంకరాచార్య వారు కూడా చెప్పారు. ఆయన ఎవడు రక్షించాడు లోపల జఠరే సహనం. జఠరే అంటే ఉదరం అన్నమాట. పొట్టలో పడుకోవాలి అంటే గుడ్డు అనుకోండి, ఆ గుడ్డులో కూడా పడుకోవాలి పొట్ట. అది పొట్టదానికి. ఈ పొట్ట బయటకు వచ్చేసిందని చెప్తున్నాం. ఈ మనుషులు ఇలా కొన్ని జీవాలు మోస్తాయి, కొన్ని జీవాలు అలాగా గుడ్డు రూపంలో పెడతాయి. ఇలాగ దాంట్లో కూడా గుడ్డు రూపంలో ఉంచింది మనిషి ఉంచింది. అంటే ఉదరంలో ఉండేది. ఉదరంలో ఉన్న జీవాన్ని వీళ్ళేం పెద్ద కాపాడరట. ఎందుకంటే ఆ ఉదరంతో కలిసి, అంటే ఈ శరీరంతో కలిసి అది నడిచేస్తుంది. ఈ అండరూపం అంటే గుడ్డు, అండరూపంలో ఉన్న వాటిని
కొన్ని ప్రాణులు ఆలోచనతో పొదుగుతాయటనే, పొదగటం అంటాం అక్కడ మనం దాన్ని. కొన్ని ప్రాణులు దగ్గరే ఉండి పొదుగుతాయి. ఇంకా వేరే రీతులు ఉన్నాయి మనకు తెలిసిన. అంటే ఉదాహరణ చెప్తే మీకు తెలవాలి కదా. దగ్గరుండి పొదిగేవి పక్షాదులు, అంటే మనకు బాగా తెలిసింది కోడి. ఆలోచనతో పొదిగేవి వచ్చేటప్పటికి చేప, తాబేలు, ఇవి ఆలోచనతో పొదుగుతాయి. అలాగే ఇది ఎందుకు చెప్పాను ఇక్కడ చెప్తున్నాను మీకు. అలాగే దైవాన్ని దగ్గర ఉంటావా, ఉదర స్థితి, పక్కనే ఉండి ఇంకక్కడే ఉండి ఇంకక్కడే దాంతో ఉంటాడు. ఇక మత్స్యస్థితి, మత్స్యము. అందుకనే మీకు పంచమకారాలలో మత్స్యం గురించి చెప్పినప్పుడు దాంట్లో మత్స్యం యొక్క విశేషాన్ని అక్కడ అర్థం చేసుకుంటానికి తెలవడానికి పెడతారు దాంట్లో. అవి మత్స్యస్థితి. మత్స్యస్థితి అంటే ఆ యోచనలో అవి చేపలు గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్డు నీళ్ళ మీద చెట్టు కింద వెళ్తుంది. అది ఆ వెళ్ళిన చెట్టుని ఆ వెనకాల చేపలు తిరగవు. ఇంకా అవి ఆ పెట్టేసింది చెట్టు వెళ్ళిపోయింది. అది అవి నా గుడ్లలాగా ఉన్నాయి, నా పిల్లలలాగా ఉన్నాయా, పిల్లలైనయా, గుడ్లైనయా, ఇట్లా ఇవన్నీ యోచనలో తిరుగుతూ ఉంటుంది వాడి ఆ చేపకి. అది మత్స్యం. ఇది తాబేలు కూడా దాంట్లో కూర్మ ఇవి అనుకో కొంచెం పెద్దది. ఎందుకంటే కూర్మ ఏం చేస్తుందంటే అది పెట్టేసిన తర్వాత అక్కడ కొంత ఉంటుంది. అది సహజీవనము, ఉదర స్థితి. అలాగే ఆ ఆలోచనతో, అంటే భగవంతుడి ఆలోచన ఇలాగా గుడ్ల గురించి ఎలాగా అయితే ఇవి మత్స్యం ఆలోచిస్తుందో, కూర్మం అంటే తాబేలు అంతే ఆలోచిస్తుందో, అలాగే భగవంతుణ్ణి మీరు ఎలాగ ఆలోచిస్తారు. ఈ రెండు తంత్రాలే. ఈ రెండింటికి మీకు సంస్కృతం పెట్టేసేసి గట్టిగా లాగేసి స్తోత్రాల్లో పాడేసి ఏమి లేవు ఇక్కడ. నిజం మట్టుకే తంత్రంలో ముఖ్యమైనది, కౌలంలో నిజం మట్టుకే. చెయ్యి అంతే. చెయ్యి నిప్పు చేయబెట్టానో కాలుతుంది అంతే. ఇది భరించగలిగితే రా దాంట్లోకి, లేదా వద్దు అని చెప్పుద్ది అది. అలాగ ఉదాహరణకి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇది దీంట్లో ఇలా వచ్చేటప్పటికి త్రికం గురించి చెప్పుకుందాం. మీకు త్రికము అని చెప్పాను కదా. కాశ్మీరీ తంత్ర శైవం. అది శైవం అంటే అందులో దేవి ఉంటుంది, శివుడు ఉంటాడు, ఇద్దరు కలిసే కదా. దీనికి త్రికాలకి ముగ్గురు దేవతలు ఉంటారు. మళ్ళీ ఇక్కడ మీకు ఈ ముగ్గురు దేవతలు పరాపర అపర. పరాపర అపర. ఇవి సమస్త చైతన్యానికి మూడు ఉంటాయి. ఈ మూడు నుంచి మట్టుకే చైతన్యం నడుస్తుంది. అవి ఈ జీవుడికి వచ్చేటప్పటికి జ్ఞానము, అంటే దానికి సంబంధించిన తెలివి, జ్ఞానము సంపాదించుకోవాలి కదా. తర్వాత వచ్చేది ఇచ్ఛ. తెలుసుకున్నారు కదా మీరు. తెలుసుకున్న ఇచ్ఛ అంటే కోరిక పుట్టాలి మీలో. అది ఎవడో చెప్తాడు ఇలా ఉంది, అక్కడ పలానాది ఏదో ఉంది, ఇక్కడ ఏదో అయిపోతుందని చెప్పినప్పుడు కోరిక పుట్టేది వెంటనే. అవి ఇష్టపడితే కోరిక పుడుతుంది వాడికి. ఆ కోరిక పుట్టాలి. కోరిక పుట్టిన తర్వాత క్రియ. ఈ మూడు ఇవే త్రికములు ఇక్కడ. మళ్ళీ ఇవి ఇక్కడ పరాపర అపర అని చెప్పాను కదా. దీనికి సంబంధించిన కనెక్షన్ అన్నమాట ఇది. మళ్ళీ చెప్తాను మీకు. జ్ఞానము పొందాలి ముందు, అంటే అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ఏం కాదు అక్కడ. ఇది ఫలానాదట, ఇలా ఉంటుందట అని తెలుసుకున్న తర్వాత ఇచ్ఛ, కోరిక పుట్టాలి మీకు. అమ్మో ఇది మనం సంపాదించుకోవాలని కోరిక పుడితే ఆ కోరికకి క్రియ చేస్తారు, మీరు పని చేస్తారనమాట. ఇవి ఇక్కడ మెయిన్ ఆచారం. దీంట్లో యోగ, భక్తి, జ్ఞాన మార్గాలు మూడు కలిసి సమన్వయంగా ఉంటాయి. మళ్ళీ ఈ సమన్వయం గురించి మళ్ళీ చెప్తాను మీకు. యోగా, భక్తి దాని యొక్క పరిచయం. ఇక్కడ మళ్ళీ అంటే జ్ఞానం అని చెప్పాం కదా, ఆ జ్ఞానం ఇక్కడ భక్తి. అమ్మో మనకు కావాలది అన్నట్టు. పరిచయం పొందిన వెంటనే గౌరవం వస్తుంది. ఎవరైనా పలానా పెద్దవాడు ఒక గౌరవం వస్తుంది. మంచివాడు కాదట అంటే ఒక అభిప్రాయం వస్తుంది. అలాగా దైవం మీద కూడా అంతే కదా. అబ్బాయి వెంకటేశ్వర స్వామి అండి అంటే అన్నీ వెంకటేశ్వర స్వాములే. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టేస్తాడు. తిరుపతి గోవింద గోవింద అంటాడు. అలా కదా. అలాగ విషయం తెలిసి భక్తి వస్తుంది. భక్తి తెలిసిన తర్వాత యోగా అంటే ఇదే క్రియ ఇక్కడ. ఈ క్రియ యోగా అంటే ఇందాక చెప్పాను, బాష్పీభవనం చేసుకుని కళ్ళు మూసేసి అలాగా అంతరంలో అలా వెళ్ళిపోయాం మనం. అంతా అంతరంలోనే ఉంటుంది. ఈ కవులు అందరూ చెప్తారు అంతరంలో ఉంటుంది. ఎక్కడుంది తెలవదు, అంతరంలో ఉంటుంది.
యోగా అని నిలబడుతుండమే అలా కూర్చుని. ఇక రకరకాల అంటే బాగా చేసేవాడు చేసాడులేండి. సాధారణం చెప్పాను అంతే మీకు వివరం. నేను గొప్ప యోగా చేస్తాను ఎలా చేశారండి, చేయండి మంచిదే. మేము చేయమనేది అదే చెప్తున్నాను మీకు ఇక్కడ. ఈ యోగాలో తెలుసుకోవాలి మొత్తం సమస్తాన్ని. ఈశ్వరుడు తపస్సు చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడు? ఆయన శక్తి నుంచి తీసుకునే ఒక విషయం. ఆయన తపస్సు వేరేది. ఆ తర్వాత చెప్పుకుందాం మనం ఆయనని ఇవి జరిగిన తర్వాత దాని జ్ఞానాన్ని, ఇక్కడ జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం, సిద్ధ జ్ఞానము అంటాం. ఇవన్నింటినీ సమన్వయం చేయాలి. ఇప్పుడు ఒకసారి చెప్పేసాను మీకు. అంత వెంటనే అదేమీ పొందేదేమి కాదు అది. దాంట్లో సోమానందులను ఆయన ఉన్నారు. ఆయన కూడా దీని మీద మంచి విశేష కృషి చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ మనం. అలాగే సోమానందుల తర్వాత ఉత్పలదేవ కూడా అతి ఘనుడు. ఆయన పంపంలో చాలా ఘనుడు. తర్వాత అభినవ గుప్తుడు. ఇక్కడ అభినవ గుప్తుడంటే గుప్తా అని మన చేసిన ఇవి కాదు, కులాలు కావు అవి. గుప్తుడు అంటే రహస్యమైన వాడు. అభినవ గుప్తుడు అంటే అతి నూతనమైన విషయాలను కూడా గుప్తంగా పెట్టాడు ఆయన. ఈ సాంప్రదాయం 12, 13 శతాబ్దాల తర్వాత రాజులు వాళ్ళు ఆదరించక ఇంకా రకరకాలు జరిగేసి ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇక్కడ దీంట్లో ముందు ఏం చెప్తారంటే అభినవగుప్త తంత్రం చెప్తుంటారు ఇక్కడ ఎక్కువ. ఈ అభినవగుప్త తంత్రం మనకి తెలుస్తుంది. దాని యొక్క శిష్య పరంపర ఉంది, ఇంకా 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 నడుస్తుంది అది ఇంకాను. దీంట్లో ఈ త్రికశైవ తంత్రం అని చెప్పాను కదా మీకు. దాంట్లో 112 రకాలు సాధనా విధులు చెప్తారు ఆయన. అదే మీకు ఒక ఫోకస్ దాని మీద. దీంట్లో ఈయన రాసిన తంత్రలోకం అని ఒకటి రాశారు. అది తక్కువ దొరకదు అది ఎక్కడెప్పుడో అని నాశనం అయిపోయింది. గ్రంథం, తాళపప్ప గ్రంథంలో ఆయన లిఖించారట. అవి ఇంచుమించుగా 6000కు పైన ఉంటాయి ఇవి. దాంట్లో శ్లోకాలు వచ్చేటప్పటికి అహిర్ణ్యకాలు అంటే అధ్యాయాలమ్మ మనం. ఇలాంటి అహిర్ణికాలు 37 అహిర్ణికాలు దాంట్లో ఉన్నాయి మనకి. ఇవన్నీ జ్ఞానం పొందడానికి ఇవి ముఖ్యమని కాదు. అక్కడ ఏముందని పరిచయం చేస్తున్నాను ముందు. తర్వాత మీరు సొంతంగా ఎలా జ్ఞానం పొందండి అని చెప్తాను. అది చేయదు కానీ దాన్ని. దీంట్లో తత్వశాస్త్రం అంటే ఏంటి, ఏమవుతుంది, ఎందుకుంది, ఏంటి లాజిక్ అనమాట. ఇప్పుడు ఈ కంప్యూటరు, సాఫ్ట్వేరు, ఇంకొకటి లాజిక్ మీద ఎందుకు అలాగా, ఎందుకయింది, ఎందుకు ఉండాలి, ఎందుకు చేయాలి అన్న లాజిక్ మీదే ఇవి కూడా పుట్టినాయి. ఆధునికత కూడా పూర్వం కూడా అలాగ దాని మీద మీకు ఫస్ట్ యోగి ఎప్పుడు తర్కముతో ఇవన్నీ వస్తాయి. తార్కిడు అవుతాడు వాడు. తర్కము అంటే ఎందుకైంది అన్నట్టు మీకు అక్కడ. ఇదే తర్కశాస్త్రం అని కూడా చెప్తాం మనం దాన్ని. ఈ తర్కశాస్త్రం ప్రత్యేకించే పుస్తకం పట్టేసుకుని ఏం చేసేది దీంట్లో ఏమీ లేదు. దీనికి ఆధారం ఏంటంటే మాలిని విజయోత్తర తంత్రం అనే ఒక తంత్రం ఉంది, తంత్ర విధానం అది. అది కూడా గ్రంథం, అదొక గ్రంథం అది. ఈ అభినవగుప్తుడు దాన్ని ఆధారం చేసుకునే రాశారు వీటన్నిటిని. అంటే దాన్ని విస్తృత వ్యాఖ్య చేశారని చెప్పుకోవాలి దాంట్లో కూడా. తర్వాత జయరథుడు అని చెప్పేసి ఆయన స్వల్ప ఆధునికం, అంటే 11వ శతాబ్దం వాడు అనుకుంటా ఆయన. నాకు అంతగా ఇప్పుడు కరెక్ట్గా 11 అది టైం కాదు కదా మనకి. వీళ్ళు కావాలి, వ్యక్తులు కావాలి మనకి. ఈ తంత్రలోకంలో చాలా వాళ్ళు. ఈ తంత్రంలో ముగ్గురు అనే త్రికతంత్రము అంటే ముగ్గురు ఏం చెప్పాం కదా, శివ చైతన్యము, ప్రకాశము, శక్తి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఈ తార్కికానికి శక్తి ఆధారం ఎక్కడ, ఎందుకు ఇలా అయిందంటే శక్తి చెప్తుంది ఒక విధంగా ఇది ఎలా కదరా ఎలాగని. ఈ సృష్టి యొక్క రహస్యాన్ని శక్తి చెప్తే ప్రకృతి, ఆవిడేగా ప్రకృతికి ఆధారం. దీని యొక్క స్వేచ్ఛ వ్యక్తీకరణ అంటే ఈ ప్రకృతి నుంచి మీరు టప్ అని మాయమైపోవాలంటే అంటే మీరు మాయమైపోరు, ఈ భావనలు వదులుకుంటారు. ఈ ఎంత బంధాలు ఉంటాయి కదా, శ్లేష్మ బంధములు ఇవన్నీ సాగుతాయట తీగలాగా. అలాగా వీటి నుంచి మీరు తప్పించుకోవడానికి శివుడు. దీనికే 36 రకాలు ఉంటాయి దీంట్లో తత్వాలు. అవి శివుడే, శివ, ఈశ్వర, రుద్ర, సదాశివ, పృథ్వీ, అధోలోకము,
ఇలాగ 36 రకాల అంటే అధోలోకం, లోకం అని కాదు, అధోలోక తంత్ర, అది వేరు మళ్ళీ మీకు. ఇవన్నీ కౌలాచారంలోకి వస్తాయి. కౌల సాంప్రదాయం ఇదంతా. ఆంతరంగిక బాహ్య ఆచారాలని సమన్వయం చేసుకుంటూ ఈ శక్తి అవతరణని చేయటం. దీనికి గురువు ఉండాలి. గురువు లేకుండా జరిగే ఏం కావు ఇవన్నీ. ఆ తర్వాత పరమసత్యం అనుత్తరము అంటే ఇంకా భీమింపు ఇంకోటి లేదు అన్నట్టుగా ఇవి చెప్తాడు. ఉంది అని కూడా అదే అనుత్తర అంటే, అనుత్తరము అంటే ఆ అర్థం చెప్తుంది. ఒక గొప్ప సత్యం అండి అన్నట్టు కూడా అంటాం మనం దాన్ని. శివుడు అతీతమైన స్వరూపాన్ని ఈ అనుత్తరం చెప్తుంది. అంటే అక్కడికి వెళ్ళేప్పటికి వాడికి అర్థం అవుతుంది. ఇదేం పుస్తకాల్లో చదవడం కాదు, ఎప్పటికప్పుడు వాడు తెలుసుకోవాల్సిన ఆ అనుత్తరం చూపిస్తాడు. శివుడు ఎంత శక్తిమంతుడు, ఆయన ఏంటి అసలు అని. అప్పుడు ఏమొస్తుంది వీడికంటే ఈ ఏదేది ఉండాలి, ఏదేది వద్దు అన్నది ఒక విషయం ఇక్కడ కొంచెం అర్థమవుతుంది వాడికి. ఈ ఏంటి మనం ఆచరించేవి, ఏంటి మనం ఆచరించనివి, ఏంటి మనం ఆచరించక్కర్లేదు, ఏవి ఆచరించకూడదు అని కూడా చెప్తారు. ఈ లక్ష్మణ జూ అని చెప్పి ఇప్పుడు మరి ఈ కాలం వాడే ఆయన కూడా, ఆయన ఇప్పుడు ఉన్నారో నాకు తెలియదు, జ్ఞాపకం తెలియదు అది. ఆయన కూడా గొప్ప స్వామి ఆయన లక్ష్మణ జూ అని ఆ స్వామి ఆయన. నేను చూసి కూడా చాలా అయిపోయింది కదా, మరి ఇప్పుడు దీర్ఘాయువులు అనుకుందాం మనం వారి గురించి. అలాగే ఈ తంత్రసారానికి చెందినప్పుడు చెంది మనం చెప్పుకున్నప్పుడు సూక్ష్మమైనది ఇది అని చెప్తాం. ఎంత సూక్ష్మమైనదంటే చిన్నదేనండి అంటే, చిన్నది పట్టుకోవడం కూడా కుదరదు కదా. ఆ పట్టుకుండడం కుదరనంత సూక్ష్మమైనది ఈ జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ తంత్రలోకము అన్న గ్రంథం గురించి చెప్పాం కదా. అభినవ గుప్తుని యొక్క దాంట్లో ఆయన కూడా ఖచ్చితంగా అందరూ ఎవరైనా అదే చెప్పాలి. ఇవి వాళ్ళందరూ కూడా సాధించినవి మనకి ఇస్తున్నారు అంటే, అవి ఏ విషయం ఇస్తున్నారంటే మనం తెలుసుకుని చేయగలిగితే చేయండి. ఇక్కడ మంత్రాల యొక్క ప్రాముఖ్యత లేదు, అసలు లేదు మీకు దీంట్లో. ఉపాయము యొక్క విశేషం ఉంది ఇక్కడ. అదే తంత్రం. ఉపాయమే తంత్రం యొక్క మూలం. అది ఇచ్ఛాశక్తి ఆధారంగానే నడుస్తుంది. ఇది ఇచ్చోపాయము అంటాం మనం. అంటే ఇచ్చ యొక్క సంస్కృతం కలిపి మీ కోరికని ఎలాగ సాధించుకోవాలన్న ఉపాయంలోకి మార్చటం. ఆ ఉపాయాన్ని ఉపాయంలోకి చొప్పించాలంటే ప్లాన్ వేస్తారు. ఇవి చెప్పండి ఇంగ్లీష్లో బాగా ప్లాన్ అని చెప్తే బాగా అర్థమైపోద్ది మీకు. ఇవి నిర్వికల్ప అంటే నిర్వికల్ప. వికల్పము అంటే యోచన, అవి కల్పము అంటే ఆ యోచనల సమాహారం కల్పము. అయితే ఇవి లేనివి, ఆలోచనలు లేని స్థితికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ దాంట్లో ఒక శ్వాస మీద నియంత్రణ, శరీర క్రియల మీద నియంత్రణ, ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. ఉండటం కాదు మీకు ఇక్కడిది. శ్వాస మీకు తెలవదు, ఎలా నడుస్తుందో కూడా తెలియదు అంతే. శరీరం ఏమైపోతుందో కూడా మీకు అర్థం కాదు అంతే. ఇంకా ఏముంటుందా అంటే శివ చైతన్యము శక్తి ఆధారంగా శక్తిపాతము అంటాం అక్కడ. అంతేగాని శక్తిపాతం అంటే అదేదో గురువుగారు ఇచ్చేదని అనుకుంటున్నారు చాలామంది. నేను చూశాను అక్కడక్కడ. శక్తిపాతం అంటే అది కాదు. ఇది ఆ శక్తి యొక్క వస్తుంది, మీ దగ్గరికి వస్తుంది. అది పాతము అంటే దెబ్బ అన్నట్టు అనమాట. ఇక్కడ శివైక్యముతో శక్తిపాతం జరుగుతుంది. శక్తి దాంట్లో కూడుతుంది అనమాట. ఈ శక్తి మార్గముకి పొందినప్పుడే జ్ఞానం వచ్చినట్టు లెక్క. ఈ జ్ఞానము ఊహ కాదు, ఈ జ్ఞానము నిజము. ఇవన్నీ సాధకుడి యొక్క మనస్థితి అంటే శుద్ధి, మనసు శుద్ధి. అలాగే పవిత్రమైన ఆలోచనలు ఉండటం. అంటే నేనే శివుణ్ణి, సర్వం శివమయము, శక్తి ఆధారమే ఇదంతా, శివశక్తులు మొత్తం ఉన్నాయి. అంటే శాక్తేయంలో శివుడి ప్రాధాన్యతతో నడిచింది ఇదే. ఈ త్రికా శైవము మట్టుకే దీన్ని కాశ్మీరీ, అందుకనే అది వేరేగా అని చెప్తుంటాం మనం దాన్ని. అయితే ఎక్కడైనా సరే ఏ శక్తి, దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలకి
ప్రతి విద్యకి ఒక భైరవుడు ఉంటాడు మీకు దాంట్లో. ఇప్పుడు కాలభైరవుడు, భైరవి. భైరవి అంటే కాళి, భైరవి వేరే ఉంది అవతారం మళ్ళీ అక్కడ. అది నేను ఒకసారి ఆ 10 అంటే ధూమవతికి లేదని చెప్తాం మనం. ఉందని కొంతమంది అంటారు. కాలభైరవుడే చూసుకుంటాడండి, అది కూడాను ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి అన్నట్టు కొంతమంది చెప్తారు. అయితే ఆ వాటి గురించి నేను వివరంగా చెప్తాను, చాలా చెప్పాలి దాని గురించి కూడా. భైరవులు ఎలా ఉంటారు ఏంటి, ఎలాంటి భైరవులు ఎక్కడెక్కడ ఉంటారు అంటే శక్తికి అనుగుణంగా శక్తి యొక్క స్వరూపమే, ఆ శక్తి యొక్క గుణగణములే ఈ ఈ భైరవుల్లో కూడా ఉంటాయి. ఆ రెండింటికి ఒక లింకు దాంట్లో. అది కూడా అక్కడ ఈ త్రికము ఏమి చెప్పిందో, త్రికము అంటే త్రికశైవము అంటే తంత్రము, త్రికతంత్రము అని చెప్తాం మనం దాన్ని. అవే ఇవి కూడా. ఇవి అణురూపములో ఇందాక చెప్పాం కదా, చిన్నది పట్టుకోలేమండి, చిన్నదండి ఇదని. అణురూపములోకి వెళ్ళిపోతాడు జీవుడు, సూక్ష్మంగా వెళ్ళిపోతాడు అక్కడ. ఇక్కడ ధారణ, ఆసనాలు, దృష్టి, బాహ్య ఆచారాలు ఇవన్నీ కూడా మట్టుమాయమైపోతాయి, ఏం ఉండవు. ఈ ఆసనం వేస్తే ఇలాగా, నేనే చెప్పాను, ముద్ర ఇలాగేస్తే ఎలాగండి, ఇలాగేస్తే ఎలాగండి, ఇంకోలాగా ఏమీ లేదు దాంట్లో. కౌలంలో అంతా కూడా అన్నింటినీ కలిపి సాధించాలి, ఏమీ లేకుండా. ఇప్పుడు ఒక కాయని ఉంది, ఒక కాయ, ఓ పనసకాయో గట్టిగా ఉన్న కాయ గురించి చెప్పుకుందాం. మనకి దానిమ్మకాయ ఉంది, దాన్ని ఒక చాకు పట్టుకొచ్చి కోసి చక్కగా తీసి తొనలు తీసి గిన్నెలో వేసుకుని స్పూన్ వేసి తింటే ఏముంది, వెదగతనం అది. ఏవి కౌలంలో ఏమి లేకుండా నువ్వు ఆ కాయ తీయి, పాడు చేయకు, గింజలన్నీ బయటికి తీయి, అది స్వీకరించు. ఇప్పుడు ఇంకా అంటే ఇదేంటి, ఇవి ఏం లేకున్నాను, అన్నీ ఉంటే నువ్వు చేసేది ఏంటి, అక్కడ ఏం లేకుండా ఏం చేస్తావు చూపించు ఇక్కడ. అంటే ప్రతిదాన్ని కూడా నిరూపణ మట్టుగా చేస్తుంది. అంతేగాని నేను 1,00,000 జపం చేశానండి, 1000 జపం చేశానండి అంటే జపం ద్వారా ఏమైందో మీకు తెలదు. అది కోలంలో అదేం లేదు, అది ఏమైందో చెప్పేస్తుంది అదే, వారు వెద ఇలా అయిందని. అయితే సారీ ఏం చేయాలండి అంటే మళ్ళీ రా వెనక్కే, మళ్ళీ ముందుకెళ్ళు, ఇది అయ్యాక మాట్లాడు నువ్వు, ఈ లోపల నువ్వు మాట్లాడి డ్యాన్సింగ్లే కట్టకు అంటారు అక్కడ. ఇక దీన్ని ఇంకొకటి మిగిలిన దాన్ని తర్వాత చెప్తాను, ఇక ఎండింగ్ చెప్పేస్తాను మీకు. ఇక్కడ ఏంటి అన్న దానికి చెప్పాలంటే, ఒక ఉపాయాన్ని ఇచ్చేవి సాంభవి శక్తి. ఈ శక్తి ఇచ్ఛాశక్తికి సంబంధించిన విషయానికి అది సాంభవి ఇస్తుంది. అది సాంభవి ఒక రూపం, అది మనం ఇక్కడ బాహ్యంలో చూపించే రూపాలు కావు అవి. ఇవి నిర్వికల్ప, ఇందాక చెప్పాను కదా, అంటే ఎలాంటి ఆలోచనలు లేనిది. ఇవి చాలా ఉన్నత స్థితి కింద లెక్క. ఇది కూడా మధ్యస్థం, మామూలుగా ఈ అణురూపములో వచ్చేదాని ధారణ, ఆధారణ అన్నమాట. ఈ ధారణ అంటే శరీరాన్ని దానికి సరిపడా మార్చటం. ధారణ అంటే అది, ధారణ అంటే ధరిస్తాం అని, అలా కాకుండా దీన్ని మీరు ధరించటం అనమాట. అంటే రెడీ అవుతారు అక్కడ. ఇక్కడ ఏం చేయాలి, యోగా, శ్వాస, ఆచారాలు అన్నిటిని కూడా అర్థం చేసుకుంటాం. ఇవన్నీ చేస్తే సాధారణ ప్రారంభం అవుతుంది, సాక్తము మధ్యమం అనమాట. ఇవి దశమహావిద్యలకు చేరుతుంది అది అక్కడికి. సాక్తంలో అంటే జ్ఞానము, మనసును కంట్రోల్ చేయటము, మంత్రము, ధ్యానము, శక్తి సాధన, ప్రకృతిని వశపరుచుకుంటమే, ఇంకంతకు మించి ఇంకా మధ్యస్థము. ఇది ఉన్నతం వచ్చి సంభవం అయ్యేది, సాంభవము అత్యున్నతమైనది. అది ఇచ్ఛాశక్తి వాడి చేతిలో ఉంటుంది. వాడి ఇచ్ఛాశక్తి అంటే అదే కదా, కోరిక, శక్తి, చైతన్యము, పట్టుకోగలడు శక్తిని. అలాగే ఎలాంటి ఆలోచనలు ఉండవు, గుర్తింపు కావాలనుకోదు, ఏకాంతంలోకి వెళ్ళిపోతాడంతే వాడు. ఏమి పెద్ద లైట్ ఫోకస్లోకి రాడు మీకు. అలాగా దానికి ముందు నేను లైట్ వేసుకుని తీసాను మీకు. లైట్ నామకం చేస్తారు, మీరు మాట వినాలి, మీరు తీసి పడేస్తారు లైట్ని ఇవాళ. అలా అనమాట. ఇలాగ అత్యున్నతమైన సాధన. ఈ 3 ఉపాయాలు వేరువేరుగా ఉన్న లక్ష్యం ఒకటైన ఈ శివశక్తుల యొక్క పరమ అద్వైత గుణము. అంటే అద్వైతం అంటే మీకు తెలుస్తుందని వాడాను ఇక్కడ. అది అద్వైతం కాదు, 2 కాదు కదా, 3. ఇవి 3. ఇవన్నీ సాధించడానికి మీరు ఏ ఉపాయం ఆలోచించాలి, ఎలా చేయాలి సాధారణమైన ఈ జీవనంలో. ఎందుకంటే శక్తి చాలట్లా శరీరానికి శక్తి కావాలి. అవన్నీ సాధనలో కొనగూడాలంటే తెగించాలి, తెగించాలి కానీ అవుతుంది.
ఇప్పుడు ఆ చిన్న దెబ్బ తగిలితే వాడు హాస్పిటల్‌కి, గ్యారేజ్‌కి వెళ్ళిపోతున్నాడనమాట. అలాగా మీకు ఏది సరిపోద్దో నా జ్ఞానం నుంచి అది మీకు చెప్తాను. తర్వాత వీడియోలో అది విని ముందు అర్థం చేసుకోండి. తర్వాత క్రియారూపానికి చెప్పాను కదా! జ్ఞానము అంటే విషయం తెలుసుకోండి. మీకు ఇచ్చ పుడితే గనక అప్పుడు అది చేయడానికి వెళ్తురిగానప్పుడు అంటే ఇక్కడ ఈ ఈ ప్రపంచంలో ఇహములో అంటే ఇవన్నీ వీళ్ళు ప్రపంచంలోనే ఉంటారు కానీ ప్రపంచాన్ని వదిలేస్తుంటారు వీళ్ళు. ప్రపంచంతో సంబంధం లేదని అర్థం అక్కడ. ఈ ఇహములో అంటే మీరు సంసారులుగా ఉంటారు, లేకపోతే ఇంకా సన్యాసులుగా ఉంటారు, ఇంకోలా ఉంటారు. ఈవేళ చేసేయన్నీ అప్పుడు ఉన్న కఠిన సాధన ఇప్పుడు సాధ్యం కాదు ఎవడికి. నిజంగా సాధకుడిగా వెళ్ళినా ఆ కఠిన సాధనకి వాడు శరీరం లోనవ్వదు. మనసు కూడా నిశ్చలత తక్కువ, అప్పుడు బాగా తక్కువ నిశ్చలత. ఆ నిశ్చలతకి రావాలంటేనే పెద్ద విషయం అది. మళ్ళీ చెప్పుకుందాం, పెద్ద అయిపోతుంది వీడియో ఇది. ఇక్కడ దాకానే పూర్తిగా ఆఖరి దాకా వినేవాళ్ళు తక్కువ ఉంటారు. సరే, శుభమస్తు.